మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం ఘటన గురించి మరిచిపోకముందే రాష్ట్రంలో మరొక కీలక శాఖకు చెందినటువంటి ఫైల్స్ తగలబెట్టారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి ఫైళ్లు, పోలవరం అంటే ఎంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మనందరికీ తెలుసు. వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి అనేక కీలక ఫైల్స్ అయితే ఇప్పుడు తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. ధవళేశ్వరం భూసేకరణ కార్యాలయం వద్ద కీలక ఫైళ్లన్నీ కూడా తగలబెట్టారు. అందులో వాటిలో భూసేకరణ R&R చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాగే ఎడమ కాలువ కింద నాడు భూసేకరణలో భారీ స్కామ్ జరిగిందని చెప్పి గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సో దానికి సంబంధించిన ఫైళ్లు కూడా ఉన్నాయేమో అని అనుమానం. 19 కోట్లు కాజేసిన అప్పటి స్పెషల్ కలెక్టర్ నకిలీ రైతుల పేరిట దందా, అది బయటకు వస్తుందనే నిప్ప. విలేకరులు చూడగానే కాలిన ఫైళ్లు ఆఫీసులోకి, అవి జిరాక్స్ కాపీలే, వేస్ట్ తగలబెడుతున్నామన్న అధికారులు. గ్రీనింగ్ సంతకాలు ఎందుకు ఉన్నాయంటే మౌనం, వేస్ట్కు అనుమతి లేకుండా నిప్పు పెట్టకూడదు అన్నది నిబంధన. సో ఇక్కడ అధికారులు కూడా కొంతమంది ఇంకా వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే పలు అనుమానాలు వస్తున్నాయి. కాలిన ఫైళ్లలో కొన్ని గ్రీనింగ్ సంతకాలు, నకళ్ళు అంటే జిరాక్సులు. వాళ్ళు ఏమంటారంటే జిరాక్సులు వేస్ట్ను మాత్రమే కాల్చేమంటారు. వాస్తవానికి ఒకవేళ మనం అలా పరిగణలోకి తీసుకున్నా ఒక కీలకమైనటువంటి శాఖకు చెందినటువంటి ఫైల్స్ను తగలబెట్టాలి. అవి జిరాక్సులు కానివ్వండి, లేదా క్లోజ్ అయిపోయినవి కానివ్వండి, లేదా టైం అయిపోయినవి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాటిని తగలబెట్టాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ తగలబెట్టినటువంటి ఫైల్స్కి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. ఏదో చెత్త తగలబెట్టామంటున్నారు. సరే, నిజంగానే ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు తగలబెట్టుంటే ఓకే, దాని కాసేపు పక్కన పెట్టవచ్చు. బట్ కొన్ని సగం కాలిన ఫైల్స్ అన్నింటినీ కూడా గబగబా ఆఫీసులోకి తీసుకెళ్ళిపోయారు మీడియా వచ్చేటప్పటికి. ఎందుకంటే మీడియా కంట పడకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ కొన్ని మీడియా కంటబండి అందులో కొన్ని గ్రీనింగ్ సంతకాలు ఉన్నాయి, కొన్ని ఏమో స్టాంపు, రెవెన్యూ స్టాంపులు అంటించి ఉన్నాయి. మనం అంటాం కదా, 2 రూపీస్ స్టాంపు ఈ టైప్ ఉంటాయి కదా రెవెన్యూ స్టాంప్స్. కొన్ని స్టాంప్స్ అంటించి ఉన్నాయి. మరి జిరాక్స్ పత్రాల మీద స్టాంప్స్ ఎందుకు అంటించి ఉంటాయి, జిరాక్స్ పత్రాల మీద గ్రీనింగ్ సైన్ ఎందుకు ఉంటుంది? సో ఇలా అడిగితే మాత్రం అధికారుల నుంచి సమాధానం లేదు. సో ప్రధానంగా వస్తున్నట్టు అనుమానం ఏంటంటే, ఈ ఎడమ కాలువకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయో ఆ స్కామ్తో పాటు భూసేకరణ కానివ్వండి, లేదా R&R చెల్లింపులకు సంబంధించి కానివ్వండి, నకిలీ పత్రాలతో నాడు డబ్బులు కాజేశారు అనేది ప్రధాన వాదన. సో అందుకు సంబంధించి విచారణ జరిగితే రేపొద్దున వీరి భాగోతం బయటకు వస్తుంది. దీని వెనక ఉన్నటువంటి వైసీపీ నేతల గుట్టు బట్టబయలవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ ఫైల్స్ కాల్చివేశారనే అనుమానం అయితే కలుగుతుంది. దీని మీద కూడా ప్రభుత్వం అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇంకొక అనుమానం ఏంటంటే, ఈ భూసేకరణకు సంబంధించినటువంటి కలెక్టర్ కానివ్వండి, లేదా ప్రత్యేక కలెక్టర్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా సెలవులో ఉన్న సమయంలో ఈ ఫైల్స్ తగలబెట్టడం. ఇక్కడ అనుమానం ఎందుకు బలపడిందంటే, దీనికి సంబంధించినటువంటి కీలక అధికారులు అందరూ కూడా సెలవులో ఉన్న సమయంలో ఈ ఫైల్స్ తగలబెట్టారు. ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్న ఆవిడికి కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవిడ చెప్తుంది. ఫైల్స్ ఎలా తగలబడ్డాయని అడిగితే కనీసం తగలబడింది అనే సమాచారం కూడా కింది స్థాయి అధికారులు నాకు ఇవ్వలేదు అని చెప్పి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మదనపల్లి ఘటన తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది. గతంలో కూడా మనం చూసాం, ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్కు సంబంధించినటువంటి కొన్ని పత్రాలను CID కార్యాలయంలోనే కాల్చివేస్తే అది కీలక దుమారం రేగింది. అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇప్పుడు ఇది దీనికి తగ్గట్టు TTD ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చెబుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడిచిన తరువాత కూడా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే దీని వెనక ఏదో భారీ కుట్ర నడుస్తుంది. ఎవరో కొంతమంది వ్యక్తులు కావాలని ఇది చేస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ దస్త్రాలను మాయం చేస్తే విచారణ అనేది ముందుకు సాగదు, సాక్ష్యాలు అనేవి దొరకవు అనేది ప్రధానంగా వీరి ఉద్దేశంగా కనపడుతుంది. దీన్ని అయితే ప్రభుత్వం సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ఎంతవరకు విచారణ చేసి ఏం చేస్తారనేది చూడాలా. ఇక పోలవరం దస్త్రాల దహనం అక్రమాల ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు పరిశీలించి సగం కాల్చినవేనని వెల్లడించిన RDO, కానీ పూర్తిగా కాలిన వాటి జోలికి వెళ్ళని యంత్రాంగం. అలాగే గ్రీనింగ్ సంతకాలు, రెవెన్యూ స్టాంపులతో ఉన్నటువంటి పత్రాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు ఉన్నాయి అనే దానికి సమాధానం చెప్పలేదు. సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం సీరియస్గా తీసుకుంది. అక్కడ స్థానిక గోరంట బొచ్చే చౌదరితో పాటు ఎమ్మెల్యేతో పాటు ఇతర అధికారులు కూడా దీని మొత్తాన్ని కూడా అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పటికీ కూడా అధికారులు అందరూ కూడా వాళ్ళ కొమ్ము కాస్తే ఇంకా చేసేదేముంటుంది. సో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా వాళ్ళు తప్పించే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు ప్రధానంగా కీలక చర్చగా మారింది.
సో మొదటి నుంచి కూడా దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దేనిలో పోలవరం భూసేకరణ పరిహారం అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆది నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికీ తమకు పరిహారం అందలేదని కొందరు నిర్వాసితులు చెప్తుంటే అక్కడికి వస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ స్కామ్ ఎలా జరిగిందని మీ అందరికి అనుమానం రావచ్చు. వాస్తవానికి ఒక వ్యక్తి పేరు మీద పరిహారం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి పరిహారం ఇవ్వాల్సి ఉంటే ఆ వ్యక్తికి పరిహారం ఇవ్వకుండానే వీళ్ళు ఇచ్చేసినట్టుగా నమోదు చేసుకున్నారు అక్కడ. కానీ వాస్తవానికి ఆ పరిహారం ఎవరు తీసుకున్నారు? మధ్యవర్తులు దొబ్బేశారు. లేదా అసలు నిర్వాసితుడి ప్లేస్లో వేరొక వ్యక్తిని ఆ పేరును చూపి ఆ వ్యక్తి పేరు మీద ఆ పరిహారాన్ని ఇచ్చేసే ప్రయత్నం చేశారు. సో అసలు వ్యక్తికి పరిహారం అందని పరిస్థితి. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అక్రమాలు జరిగాయి. ఇవి వేల కోట్ల అక్రమాలుగా ఉండి ఉంటాయనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే భూసేకరణకు సంబంధించి కూడా ప్రధానంగా అనేక అక్రమాలు జరిగాయని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలోనే తీవ్ర ఆరోపణలు చేసింది. సో మొత్తానికి 5 ఏళ్ల కాలంలో పోలవరంలో చేసినటువంటి అలాగే ఎడమకాలు వ్యవహారంలో కూడా ఆ స్కామ్ జరిగింది. దాదాపుగా 19 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పినాడు ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫైల్సే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే సమాచారం ఎవరైతే వేదవల్లి ప్రస్తుతానికి ఉన్నతాధికారులు సెలవులో ఉంటే డిప్యూటీ కలెక్టర్గా వేరొక వ్యక్తిని వేదవల్లిని అయితే నియమించడం జరిగింది. కానీ వాస్తవానికి ఏ ఘటన జరిగినా కానీ దాని ఉన్నతాధికారి ఎవరైతే వారికి సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ వేదవల్లికి కనీసం సమాచారం ఇవ్వలేదు అనే అనుమానాలు అయితే ఇవ్వలేదు అనటంతో అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ఆర్డీఓ శివజ్యోతి కూడా వాటిని పరిశీలించి కేవలం జిరాక్సులే అని చెప్పడం జరిగింది. మరి జిరాక్సులు అయితే మీడియా కంట కొన్ని పేపర్స్ అయితే పడ్డాయి, వాటిని న్యూస్లో కూడా వేయడం జరిగింది. సో జిరాక్సులే అయితే వాటికి కొన్నిటికి ఏంటంటే ఈ గ్రీనింగ్ సంతకాలు కానివ్వండి లేదా గెజిటెడ్ స్టాంపులు కానివ్వండి ఉన్నాయి. మరి అవి ఎందుకు ఉన్నాయి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. జిరాక్సులు అయితే అవి కూడా జిరాక్సులో బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. మరి ఎందుకు ఉన్నాయి అనేది ఒక ప్రశ్న. సో మొత్తంగా పోలవరంలోని అక్రమాలు బయటపడకూడదనే మొత్తానికి ఏదో అక్రమం ఉందని దాదాపుగా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తుందంటే ఏంటంటే ఏదో 6 కోట్లు 7 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఫైల్ అందులో ఉంది. దాన్ని తగలబెట్టడం కోసం అది ఒక్కటే తగలబెడుతూ అనుమానం వస్తుందని, దానితో పాటు ఇతర ఫైల్స్ కూడా కొన్ని నకళ్ళు తగలబెట్టుంటారు. బట్ ఒరిజినల్ ఫైల్ కూడా అసలు ఫైల్ ఒకటి 6 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించినటువంటి ఫైల్ కూడా తగలబెట్టారనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద పోలీసు అధికారులు కూడా ఈ కాలిన ఫైల్స్ అన్నింటినీ కూడా పరిశీలించి సగం కాలిన ఫైల్స్ని పరిశీలించి అందులో ఏమైనా ఒరిజినల్స్ ఉన్నాయా మొత్తం జిరాక్సేనా అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక బొచ్చయ్య చౌదరి కూడా దీనికి ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ కాల్చివేసిన వ్యక్తి కూడా తర్వాత పరారీలో ఉన్నాడు. ఎవరైతే కాల్చారో ఆ వ్యక్తి కూడా తర్వాత అబ్స్టాండ్లో ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా కనపడటం లేదు. సో అనుమానాలు మరింత ఎందుకు బలపడ్డాయంటే అందుకు బలపడ్డాయి. అలాగే దీనికి భూసేకరణకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ సెలవులో ఉన్నారు. 2 అధికారులు ఉంటే 2 కూడా కలెక్టర్ స్థాయి అధికారులు 2 కూడా సెలవులో ఉన్నారు. అదే టైం చూసి ఫైల్స్ తగలబెట్టారు. సో కాబట్టి పోలవరానికి సంబంధించి ఏదో ఒక స్కామ్కు సంబంధించిన ఫైల్స్ అయితే తగలబెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన.